అందరికీ క్షణార్థులలో ఇయో కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టే ఉన్నది. ఇక మాజీ సీఎం కేసీఆర్ సార్ను ఇక జగన్ సార్ కలిసిండు. ఇక మరి ఆ ముచ్చటట్లుంటే ఇక బండి సంజయ్ సార్ అయితే ఇక బందోబస్తే అరుచుకుంటున్నాడు కదా కాంగ్రెస్ పార్టీలోని. ఇక మరి సోనియమ్మ పార్టీలు ఇక షర్మిలమ్మ జైన్ అయింది. ఇక మరి ఆ ముచ్చటట్లుంటే ఇక అన్నమో రామచంద్ర అని చెప్పి ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నటువంటి విద్యార్థులు రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు. ఇగో గిట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మీ ముంగడికి మరి ఇక సూతముండా రచ్చరచ్చ వార్తలు. ఇక మొత్తం మీద అయితే ఇలా సీఎం జగన్ సార్ మాజీ సీఎం కేసీఆర్ సార్ను కలిసిండు. ఇక మరి కాళ్ళు నొప్పి ఉన్నది, ఇక మందు రాయనిక పోయిండా ఏం రాయనిక పోయిండా తెలియదు, కానీ ఇక మొత్తం మీద అయితే పరామర్శించినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక మరి రాజకీయంగా ఏమేమి మాట్లాడిరు ఏమేమి మతలాపు ఉన్నదో ఒకసారి అరుచుకుందాము డావులా. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ సార్ను ఏపీ సీఎం జగన్ సార్ కలిసిండు. ఇక బేగంపేట నుండి ప్రత్యేక కాన్వాయ్లో ఇక జూబ్లీ హిల్స్ ఉన్న కేసీఆర్ సార్ ఇంటికి పోయిండు చక్కగా. ఇక ఇంటికి చేరంగానే ఇక ఏపీ సీఎం జగన్ సార్కు యోగి తీరులా స్వాగతం పలికిండు కేటీఆర్ సారు. ఇక కేటీఆర్ సార్ ఒక్కడే కాదు, ఇక తలసాని సీనన్న, ఇక పాడి కౌశిక్ రెడ్డి సారు, ఇక బాల్క సుమన్ సారు, ఇక మాజీ హోంమంత్రి సారు, ఇగో ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఇక ఏపీ సీఎం జగన్ సార్కు స్వాగతం పలికిర్రు. ఇక ఆ తర్వాత ఇక చక్కగా కేసీఆర్ సార్ ఉన్న రూమ్లోకి పోయిర్రు. ఇక కేసీఆర్ సార్కి పూల బుకే ఇచ్చి ఇక పానం ఎట్లున్నదని చెప్పి అరుచుకున్నాడు. ఇక కేసీఆర్ సార్ ఇక కాలుకు గాయమైన సంగతి ఇక మనందరికి ఎరిగే. ఇక ఆ ముచ్చట అరుచుకోనికి వచ్చిండని ఇక మరి చాలామంది చెప్తున్నారు. ఇక మరి ఆ ముచ్చటతో పాటే ఇంకా చాలా రాజకీయాల కోసం బగ్గనే మాట్లాడిరని చెప్పి ఇక చర్చ నడుస్తున్నదుల్లో. ఇక ఆడికెళ్ళి ఇక సరాసరి ఇక లోటస్ పాండ్ పోయిండు ఇక తల్లి విజయమ్మని గెలవనికి. ఇక ఇచ్చంతరం ఏంటంటే ఇక 2 ఏళ్ల తర్వాత లోటస్ పాండ్కి వచ్చిండుల్లో మన జగన్ సారు. ఇక తల్లి కాంగ్రెస్ పార్టీలో ఇక పిల్ల కాంగ్రెస్ పార్టీ చేరినట్టే ఉన్నదుల్లో. ఇక మరి ఎందుకంటూ రా ఇక మరి తల్లి లాంటిది సోనియా గాంధీ అని చెప్పి ఇక షర్మిలమ్మనే చెప్పి ఇక మరి ఆమె తల్లి అయితే ఇక పిల్ల కాదా ఇక మరి అదికే అంటున్నా. ఇక మరి కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీలో వైఎస్ఆర్టీపీ అనే చిన్న పార్టీని ఇక మొత్తం మీద విలీనం చేసి పడేసింది. ఇక మరి అప్పట్లాగా ఇక మరి చిరంజీవి సార్ బతుకైతుందా ఏం బతుకైతుంది ఏం కథ ఒకసారి అరుచుకుందాముండా. ఇక సోషల్ మీడియాలో వార్తలు వచ్చినట్టే అందరు అనుకున్నట్టే ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరిందుల్లో మన షర్మిలమ్మ, ఇక రాహుల్ గాంధీ సారు, కాంగ్రెస్ పెద్ద ఖర్గే సారు ఇక ఇద్దరు కలిసి పార్టీ కండువ కప్పి ఇక సాధారణంగా సంతోషంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరంగానే షర్మిలమ్మ ముఖంలో నవ్వు కెవ్వు అంటున్నది కదా. ఇక అంత మంచిగానే ఉన్నది, కానీ ఒకసారి ఈ వీడియో చూడండి. చూసిరు కదుల్లో ఇక ఖర్గే సారు ఇక షర్మిలమ్మ భర్త అయినటువంటి అనిల్ సార్కు ఇక కండువ కప్పనికి పోతే నేను పార్టీలో చేరా ఇక నాకు కండువ కప్పక అన్నట్టే చేస్తున్నాడు కదా. ఇక ఎందుకంటే ఇక సారు మత పెద్ద ఇక అందుకే కండువ కప్పుకోవద్దని చెప్పి కప్పుకోలేనంటున్నాడు. ఇక మరి పార్టీలో జాయిన్ అయినాక షర్మిలమ్మ ఏం మాట్లాడుతున్నదో ఒకసారి ఇందాం. కనిపించట్లేదా? అరే సారీ, థ్యాంక్ యూ.
అవి రెడీ అవి రెడీ అరే రే మేము రెడీలోనే ఉన్నాం మేడం, మాట్లాడుండ్రి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. విన్నారు కదా, ఇయ్యాలటి సంది వైఎస్ఆర్టీపీ వేరు, ఇక కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, ఇక రెండు ఒకటే. ఇక వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నా అంటున్నది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఇక మరి మా నాయన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇక మరి ఏదైతే కలలుగా అన్నాడో, ఇక మరి ఆ దిశగానే నేను కూడా కష్టపడతా, ఇక రాహుల్ గాంధీ సార్ను ప్రధానమంత్రిని చేస్తా అంటున్నది. రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో, అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా పబ్లిక్ అయితే ఇక మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్దుగానే ఉన్న తల్లి అని చెప్పి ఇక కొంతమంది అనుకుంటే, ఇక మరి వైఎస్ఆర్టీపీ పార్టీని ఎందుకు పెట్టినావు అమ్మా, ఇక తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ఎందుకు చేసినావు అమ్మా, ఇక మరి గప్పట్ల నువ్వు కాంగ్రెస్ పార్టీని ఈ తీరులు అరుచుకున్నావు మర్చిపోయినావా అని చెప్పి గుర్తు చేస్తున్నారు మేడంకి. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. విన్నారు కదా, అప్పుడేమో అట్లా, ఇగో ఇప్పుడేమో ఇట్లా. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఇక రాజకీయం అంటేనే ఇట్లుంటదేమో ఊళ్ళో. ఇక మరి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇక జగనన్నకి ఎదురెళ్తుందా, ఇక జగనన్న ఇడిసిన బాణమేనా అని చెప్పి గిట్లా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఇక మరి గతంలో అయితే ఇక మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక చాలా ప్రచారం చేసింది షర్మిల మేడము. ఇక మరి చూడాలి ఆంధ్ర పబ్లిక్ ఎంతవరకు నమ్ముతారో ఏమో. ఇక మొత్తం మీద అయితే బండి సంజయ్ సార్ అయితే ఇక బందోబస్తే అడుచుకుంటున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక మీరు కష్టపడి గెలవలేరంట, ఏదో అదృష్టం బట్టి ఇక గెలిచిర్రంట. ఇక మీరు ఎన్నడ కొట్లాడిరా, నిరుద్యోగుల మీద కొట్లాడిరా, ఏం సంగతి ఎప్పుడు రోడ్ల మీకు వచ్చిండ్రు అని చెప్పి ఈ తీరులు అడుచుకుంటున్నాడు మిమ్మల్ని బండి సంజయ్ సారు. ఈ నడుమ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గట్టిగానే అరుచుకుంటున్నాడు బండి సంజయ్ సారు. ఒకసారి ఎన్నుండ్రి వాటిని ముఖవల్లికలు అవి చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పార్టీ కానీ తయారవుతారు వాళ్ళు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేక స్టార్ట్ వాళ్ళ మీద ఈ భాషతోనే. విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు, వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థాయిలో పొలేట్ ఇవ్వాలి. విన్నారు కదా, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అతి తక్కువ సమయంలోనే ప్రజల నుండి వ్యతిరేకత మొదలైంది అని చెప్పి అంటున్నాడు. ఇక ప్రతిపక్షము సమస్యల మీద ప్రశ్నిస్తే ఆ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదని చెప్పి గుర్తు చేసిండు. ఇక మరి మీ పార్టీలను కోవట్టు సార్ అంటే ఈ తీరుల సమాధానం ఇస్తున్నాడు. ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరు ఉన్నారు కదా, మీరు పేర్లు చెప్పారు కదా, ఎవరు కోవటో అందరు తెలుసు ప్రజలకు. ఎవరి కోవటో ప్రజలందరూ తెలుసు. అదృష్టము, మీకు అదృష్టం ఉన్నది, అధికారంలోకి వచ్చారు. అరే రే గంత మాట అన్నవేం సారు, ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక కష్టపడి గెలవలేదంటారా? అదృష్టము, మీకు అదృష్టం ఉన్నది, అధికారంలోకి వచ్చారు. మీరు దేనికోసం కొట్లాడారు? నిరుద్యోగ సమస్య మీద కొట్లాడిరా, రైతు రుణమాఫీ మీద కొట్లాడిరా. ఇప్పుడు అధికారం వచ్చాక కాళేశ్వరం పోగొడుతుంది, మళ్ళీ రీడిజన్ అంటారు దాని వల్ల. ఇక మళ్ళీ స్టార్ట్ వెళ్ళి ఒక రీజన్ అంటే వాళ్ళు మార్చింది వీళ్ళు మార్చారు, వీళ్ళు మార్చింది ఇప్పుడు వీళ్ళు మారుస్తారు. కాబట్టి దయచేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది మీది. ఏర్పడ్డ తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగలేదు అనుకున్నాను.
ఆ కుటుంబ రాజ్యం పీకిందనుకో, పీడ విరిగిందనుకున్నా, కుటుంబ రాజ్యం పీకిందనుకున్నా. ఇంకా కొన్ని వేర్లున్నాయి, బీఆర్ఎస్ కొన్ని వేర్లున్నాయి, వాటిని కూకటి వేలతో పెకిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడి మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నది. ఇక విన్నారు కదా, ఇక ఏదో అదృష్టం బాగుండి గెలిచింది అంటున్నాడు. ఇక రేవంత్ రెడ్డి సార్ ప్రధానమంత్రి సార్ను కలిసిండు. ఇక మరి ఆ సంగతి ఏంది సారు? కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి అంటే మళ్ళీ వేరే రకంగా పెట్టకూడదు. ఫిట్టింగ్ వల్ల తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి. ఈ ప్రభుత్వం మధ్య, ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. ఇన్నర్ గదుల్లో ఇక ఫిట్టింగ్లు పెట్టకుండా అదేదో ఇక పైసల కోసం కలిసిండు అని చెప్పుకొస్తున్నాడు. ఇక మరి మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయారు కదా సారు, ఇక మరి ఎంపీగా మళ్ళొకసారి ఏడికెళ్ళి పోటీ చేస్తున్నారు అంటే యోగి తీర్ల సమాధానం ఇచ్చిండు. ఈడ పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా అని చెప్పేటువంటి కార్యకర్తలు కాదు నేను, నాయకుడు కార్యకర్తలు. నేను పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసేటువంటి కార్యకర్తలు. పార్టీ అధిష్టానం నువ్వు పోటీ చేయద్దు, ఫలానా పోలింగ్ బూత్ లో మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ బూత్ కూడా పనిచేయడానికి సిద్ధపడ్డ కార్యకర్త పార్టీ సంజయ్. నాలంటే అనేక మంది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను, పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకునే ఆదేశాలను శిరస వహిస్తారు. దానిలో భాగంగా కూడా ఆ కార్యకర్తలో బండి సంజయ్ కూడా ఒక కార్యకర్త. ఇన్నర్ గదుల్లో ఇక బండి సంజయ్ సార్ స్టైలే వేరు. ఇక పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తా అంటున్నాడు. ఇక చూడాలి మరి ఇక బండి సంజయ్ సార్ పనితనాన్ని మెచ్చి ఇక బీజేపీ పార్టీ ఇక మరి ఏ టికెట్ ఇస్తుందో, ఇక ఏ నుంచి పోటీ చేపిస్తుందో ఏమో. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంగా మారిపోయాయి. ఇక మరి అప్పటి సంది ఇప్పటిదాకా ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చిర్రు పోయిరు, కానీ ఇక గీల బతుకులు అయితే మారతలేవు. ఇక గదే రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇక గదే సమస్యల కోసం పోరాడుతున్నారు. ఇక మరి పేరుకే పెద్ద యూనివర్సిటీలలో ఇక మరి తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ఇగో ఈ విద్యార్థులు బట్టలు తీసుకొని మరీ కొట్లాడిర్రు. ఇక పాపం వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఒకసారి చూడుండ్రి. ఇగో మీకు ఈ ముచ్చట చెప్తే చదువులమ్మ ఒడిలో ఇన్ని సమస్యలు ఉన్నాయా అంటారు. ఇక మరి పాపం విద్యార్థులను పట్టించుకునే నాయకుడే లేడు మన తెలంగాణ రాష్ట్రంలో. ఇక తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నది విద్యా వైద్యం కోసమే కదా. ఇక అవన్నీ ఇప్పుడు పేరుకే అన్నట్టు అనిపిస్తున్నది. ఇగో పేరుకే పెద్ద పెద్ద కాలేజీలు, ఇక లోపల సమస్యలేమో సముద్రం అంతున్నాయి. ఇగో మన హైదరాబాద్లో ఉన్న జేఎన్టీయూ యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు ఎట్లా ధర్నా చేస్తున్నారో చూడుండ్రి. చూసిరు కదా, వీళ్ళు తిన్నది అరగకనో లేకపోతే వేరే పార్టీలు మద్దతు ఇస్తనో ఇట్లా ధర్నా చేస్తలేరు. ఇక వీళ్ళ సమస్యలు ఆ తీరులు ఉన్నాయి. ఇక ఒక్కసారి యోగి తల్లి ఆవేదన నుండి ప్రిన్సిపల్ వచ్చినప్పటి నుంచి హాస్టల్లో ఫుడ్ క్వాంటిటీ సరిపోవట్లేదు. ఫుడ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ బాగాలేదు. ఫుడ్లో డైలీ ఇట్లా రబ్బరు, ఈగలు, ఇంకా వైర్లు, గ్లాస్ ముక్కలు ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత క్లాస్కి లేట్గా వస్తుంటే కూడా అలో చేయట్లేదు. ఇక్కడేమో మాకు హాస్టల్లో సఫిషియెంట్గా ఫుడ్ సరిపోవట్లేదు. విన్నారు కదా, ఈ అన్నంలా రాళ్ళు వస్తున్నాయి, గాజు పెంకలు వస్తున్నాయి, రబ్బర్లు వస్తున్నాయి అని చెప్పి ఈ తీర్లాగాల బాధలు చెప్తున్నారు. కాలేజ్లో మమ్మల్ని కూర్చొనియట్లేదు. ఎక్కడ కూర్చున్నా కూడా ఎందుకు కూర్చుంటున్నారు, ఏమైనా ఎక్కువ మాట్లాడితే అకామిడేషన్ క్యాన్సిల్ చేస్తామంటున్నారు. హాస్టల్ ఫుడ్ గురించి ఎన్నిసార్లు ఇష్యూ రైజ్ చేసినా కూడా ఏం కేర్ కూడా చేయట్లేదు. మాకు కనీసం హాస్టల్లో మెస్ కూడా లేదు. బయట నైట్ పూట చీకట్లో కూర్చొని తింటున్నాం. అయితే ఏం చేయాలమ్మా, మేము మీకు ఇంద్రభవనం ప్రొవైడ్ చేయలేమా అంటున్నారు. ఇక మా సమస్యల కోసం అడిగితే మా మీద సార్లు కన్నెర్ర చేస్తున్నారు అంటున్నారు. ఇగో ఇంతగానం బాధపడుతున్నారు ఇలా. ఇక మరి ఇంకేం సమస్యలు ఉన్నాయో ఈ అన్న చెప్తుండే ఒకసారి వినుండ్రి.
జయంతికి వచ్చేది పేద ప్రజలు ఎందుకు వస్తారు? నాణ్యమైన విద్య, నాణ్యమైన తిండి దొరకాలని. కానీ ఇక్కడికి వస్తే నాణ్యమైన తిండి దొరకట్లేదు. ఇంకో ఎక్స్ట్రా థింగ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే 20,000 డిపాజిట్ అడుగుతారు. ఎవరు తీసుకుంటే 20,000 అనే అసలు అవసరమే లేదు. కానీ 20,000 రూపాయలు గవర్నమెంట్ ప్రిన్సిపల్ గారు డిపాజిట్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే నైట్ పూట ఎవరైనా 3-4 ఒక్కడ కనబడితే విజిల్ వేయడం. అదో 144 సెక్షన్. ఏదో స్టూడెంట్ కాలేజా లేకపోతే ఏదైనా అన్యాయం జరుగుతుందో ఇక్కడ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైనా 4-5 కూర్చున్నా మాట్లాడినా అంతే చాలీగా మొత్తం విజిల్ వేయడం, మాట్లాడుకోకపోవడం పెద్ద అన్యాయం. ఏంటంటే ఫుడ్ గురించి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ వాళ్ళు మెస్ ఛార్జ్ కట్టలేదనుకో రిజల్ట్స్ ఆపేయడం. ఈ తెలంగాణలో ఎన్నో ప్రభుత్వ యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ ఎక్కడ ఇలా జరగలేదు. ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ మెస్ ఛార్జ్ ఏ పర్సన్ కట్టకపోతే, స్టూడెంట్స్ కట్టకపోతే ఖచ్చితంగా ఆపుతున్నారు. ఇక విన్నారు కదా జేఎన్టీయూ యూనివర్సిటీల బాధలు ఇట్లుంటే ఇక ఉస్మానియా యూనివర్సిటీల బాధలు కూడా ఇట్లనే ఉన్నాయి. వీళ్ళు ఇక అర్ధరాత్రిల ఆడపిల్లల హాస్టళ్ళలోకి వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రిగా డోర్లు కొడుతున్నారంట. అవో గంత భయంలో బతుకుతున్నారు ఆడబిడ్డలు మన యూనివర్సిటీలా. ఇక మరి పేరుకే పెద్ద యూనివర్సిటీలా ఏంది అని చెప్పి ఇక చాలామంది అనుకుంటున్నారు. ఇగో ఇక్కడ విద్యార్థులు రోడ్డు మీద కూర్చొని ఎట్లా ధర్నా చేస్తున్నారు చూడండి ఉస్మానియా యూనివర్సిటీలా. డైరెక్టర్ తొలగించాలి లేడీస్ హాస్టల్ డైరెక్టర్ తొలగించాలి రావాలి చెప్పాలి. చూస్తున్నావా రేవంత్ రెడ్డి సారు జర వీళ్ళ బాధలు జర మీకు వినిపిస్తున్నారు. ఇక మీరు దయదలిసి వీళ్ళ సమస్యలు తీర్చాలి సారు. ఎందుకంటేనే ఈరోజు చదువుకుంటేనే రేపు పొద్దుగాల బాగుపడతాము. ఇక మీది కొత్త గవర్నమెంట్ అయినా జర ఇక కొత్తగా ఆలోచించి వీళ్ళ సమస్యలు తీరిస్తే బాగుంటుంది సారు. ఇక దేశవ్యాప్తంగా కాదుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయోధ్య రామయ్య దర్శనం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలకు అయితే ఆహ్వానం అందింది. ఇక పెద్ద పెద్ద లీడర్లకు కూడా ఆహ్వానం అందింది. ఇక మరి రామయ్య సీతమ్మ వారి చరిత్ర ఏమున్నది, ఏం సంగతి? ఇక మరి పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయంట. ఇక మన హైదరాబాద్ వాళ్ళు కూడా పెద్ద చరిత్రనే నిర్మించిర్రు. ఇక మరి ఏమేం సంగతి, ఏర్పాట్లు ఏడు దాకా వచ్చినాయి ఒకసారి అరుచుకుందాముండా. ఇక అయోధ్య రామయ్య దర్శనం కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నదిలో ఇక రామభక్తులు అయితే ఇక మొత్తం ఇప్పటికే రామయ్య వద్దకు చేరుకున్నారు. ఇక ఆడ జరిగే పనులన్నిటికీ రామయ్య భక్తులే స్వయంగా ఉండి సాయం చేస్తున్నారు. అవో గంత గొప్ప చరిత్ర ఉన్నది మన అయోధ్య రామయ్యకు. ఇక మరి అయోధ్య రామయ్య పుట్టిన జన్మస్థలమాయే. ఇక మరి దేశవ్యాప్తంగా ఇక రామయ్య భక్తులైతే ఇక వందలాదిగా ఆడికి తరలిపోతున్నారు పాదయాత్రతోని. ఇక ఆ ముచ్చట అట్లుంటే ఇప్పటికే ఇక చాలా మంది ఊర్లలో అయితే ఇక మరి రామయ్య అక్షింతలు ఇక గ్రామాన ఇంటింటికి పంచుతున్నారు. ఇక రామయ్య సన్నిధంలో ఇంకో చరిత్ర ఉన్నదుల్లో ఇక రామయ్య సీతమ్మ విగ్రహాలు తయారు చేయడానికే ఇక శాలి గ్రామశిల అనే రాళ్ళను నేపాల్కి వెళ్ళి తీసుకొచ్చిర్రు. ఇక మరి 6 కోట్ల నాటి చరిత్ర ఉన్నది ఈ రాళ్ళకు. ఇగో ఇంత మంచి పవిత్రమైన రాళ్ళకు ప్రత్యేకంగా పూజలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిర్రు. ఇగో మరి అంత పవిత్రంగా పూజలు జరుగుతున్నాయి, అంత పవిత్రంగా రామయ్య విగ్రహం తయారు చేస్తున్నారు. ఇక మన హైదరాబాదులో కూడా రామయ్య సన్నిధికి తలుపులు తయారు చేసి మరొక చరిత్ర సృష్టించారు. ఇక మరి రామయ్య దర్శనానికి అందరూ రావాలి పెద్ద ఎత్తున అని చెప్పి ఓ కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సారు ఈ తీర్లా దేశ ప్రజలందరికీ పిలుపునిస్తున్నారు. శ్రీరామ ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నది. ఇది ఒక సిమెంట్ తోటో టెక్నాలజీతో నిర్మాణం చేసేటువంటి దేవాలయం కాదు. ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇది ఒక ఆ రకమైనటువంటి ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది ఈ ఆలయము మన సంస్కృతికి ఆధునికమైనటువంటి చిహ్నము. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజన్మ దేవాలయము. మన జాతీయ
స్ఫూర్తి చిహ్నంగా మారుతుంది. ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము. మన దేశం మీద దాడి చేసి మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాలను, మన ఆచారాలను, మన ఐక్యతను, మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయుల యొక్క దుర్మార్గాలను నిర్మూలించేటువంటి మనస్తత్వం నుంచి బయటపడేటువంటి దేవాలయం అది. ఇక కేటీఆర్ సార్ ట్వీట్లు చూస్తుంటే అప్పుడప్పుడు ఇక మంచి మంచి స్వీట్ల లెక్కనే అనిపిస్తున్నాయి. ఇక మరి అవతలలోకి నొప్పి కాకుండా ఈయన తప్పు లేకుండా భలే ట్వీట్ చేస్తున్నాడు. ఈ ట్వీట్ చూడండి ఒకసారి. ఇక ఈ నడుమ కేటీఆర్ సార్ ట్వీట్ భలే స్వీట్గా చేస్తున్నాడు. ఇక అవతలకి నొప్పి కాకుండా ఇక కేటీఆర్ సార్ తప్పు లేకుండా ఇక బాగా తెలివిగా ట్వీట్లు చేస్తున్నాడు. ఇగో ఈ ముచ్చట చెప్పకంటే ముందు ఒకసారి ఈ ట్వీట్ చదువుండ్రి. చదివిరు కదా. ఇక మొన్న ప్రధాని నిన్న ఆదాని అసలు కాంగ్రెస్ సీఎమ్మా లేకపోతే బీజేపీ సీఎమ్మా అని చెప్పి ఇగో గీ తీర్ల పోస్టు పెట్టిండు. ఇక ఏదో అట్లా అడుగుతున్నా అని చెప్పి రాసుకొచ్చిండు. ఇక ఈ నడుమ రేవంత్ రెడ్డి సార్ ఒక సభలో ఈ అదాని ప్రధాని కోసం ఏమన్నాడో ఒకసారి వినుండ్రి. करने वाले नहीं है। और दूसरी बात, डबल इंजन सरकार, बार बार ये लोग कहते भारतीय जनता पार्टी डबल इंजन सरकार। मैं एक बीजेपी का कोई नेता मिले तो मैं पूछा डबल इंजन का मतलब क्या है। भाई डबल इंजन का मतलब अदानी प्रधानी ये दोनों भारतीय जनता पार्टी के डबल इंजन है। मगर राहुल जी लोकसभा में एक बार आवाज उठाए तो अदानी इंजन पूरा खराब हो गए, शेड को चले गए। इस बार दोबारा भारत जोड़ो यात्रा విన్నారు కదా. ఇక రేవంత్ రెడ్డి సారే అట్లా అని ఇగో ఇట్లా కలిసేసరికి అందరూ పరిశాన్ అవుతున్నారు. ఇక చాలా మంది కాంగ్రెస్ నాయకులు అయితే ఏమంటా ఉన్నారంటే ఇక కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే కలిసిండు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కామెంట్లు పెడుతుర్రు. ఓ కేటీఆర్ సారు ఇక నీకేం పని లేదా సారు? ఈ అసెంబ్లీలో శ్వేతాపత్రంతో లొల్లి శురువైంది. ఇక నువ్వు పోయి ఇంటికి పోయి శ్వేతాపత్రం అని పెడితివి, అదో రచ్చ అయిపోయా. ఇక మళ్ళీ దాని తర్వాత కాళేశ్వరం కథ అంటివి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి పడేసిరి. ఇక మరి దాని తర్వాత మళ్ళీ ఒక ట్వీట్ చేస్తేవి 32 ఛానళ్ళు పెట్టుకుంటే అయిపోతున్నదని. ఇక చక్కగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఇక మీ ఛానల్కే నోటిఫికేషన్ పంపిరు కదా కాల్ చేయాలని. ఓ గట్లున్నది పంచాయతీ, ఎట్లున్నది ఏం సంగతి అరుచుకుందాము డమాలి. ఇక ఐసీకి తైస్ అంటే ఏమైతే చెప్పుండ్రులా. ఇక అల్క ఉన్నోళ్ళే ఆగం గారు. అగో గిట్లనే అవుతున్నది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం పరిస్థితి. ఈ అసెంబ్లీలో శ్వేతాపత్రం కాడ శురువైంది లొల్లి. ఈ అక్కడి నుంచి బీఆర్ఎస్ భవన్లో శ్వేతాపత్రం దాకా పోయింది. ఇగో గిట్లా కొన్ని రోజులు శ్వేతాపత్రం వర్సెస్ శ్వేతాపత్రం నడిచింది. ఇక అడ్డెనక కాళేశ్వరం కథ నడిచింది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లు కాళేశ్వరం సంపద అని చెప్పి అంటుంటే ఇక మరి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అయితే కాళేశ్వరం మొత్తం అప్పులమయం, ఇక దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి మంత్రులే ప్రకటించారు. ఇగో గిట్ల కాళేశ్వరం కోసం నడిచింది. ఇక ఆ తర్వాత కేటీఆర్ సార్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసిండు. ఇక మనందరికీ తెలిసిన విషయమే. 32 కాలేజీలు పెట్టే బదులు ఒక 32 ఛానళ్ళు పెడితే అయిపోతుండే, మా మీద తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టే వాళ్ళం అని చెప్పి ఒక రీట్వీట్ చేసిండు, మనందరం చూసినాం. ఇక దాని తర్వాత తెలంగాణ భవన్లో ఉన్న టీ న్యూస్ ఆఫీసు ఎంబడే ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు పోయినాయి. ఇక ఈ తీరు అయితే వీళ్ళకు యుద్ధం జరుగుతున్నది. ఇక మొత్తం మీద మనకు అర్థమవుతున్న ముచ్చట ఏంటంటే ఇక మరి కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటించినట్టే ఉన్నది బీఆర్ఎస్ పార్టీల మీద. ఇక జరా జాగ్రత్త సారు కేటీఆర్ సారు. ఇక మరి మళ్ళొక ట్వీట్ చేసిరి. ఇక దాని మీద ఎంత రచ్చ అవుతుందో ఏమో పొండి.
ఇక సినిమా పంచాయతీకి వచ్చేసరికి ఇక నాకేం పనిలేక ఇక ఫోన్లో ఏదో ఒకటి పెట్టుకున్నా ఇక సైంధవ్ అనే ఒక ట్రైలర్ రిలీజ్ అయిందిలో ఇక మరి అందులో ఎవరు అనుకుంటున్నారు వెంకటేష్ సార్ హీరో ఇక మరి ఎట్లున్నాడు ఏం సంగతి అంటే ఇక పొడుచుడు గుద్దుడు ఇక అమ్మ ఏం సంగతి ఇక నాకే బువ్వ తినబుద్ధి కాలేదు గా తీర్లు ఉన్నది పొడుచుకున్నాడు చంపుకున్నాడు ఇక మరి ట్రైలర్ ఎట్లున్నది అంటే ఇక ముద్దుగానే ఉన్నది ఇక మన వెంకటేష్ యాక్టింగ్కి తక్కువనా ఏంది ఇక మరి కోట్ల సంపద ఉన్న మన వెంకటేష్ యాక్టింగ్కి తక్కువనే కాదే తక్కువనే నాయే ఇక మరి అట్లున్నది ట్రైలర్ అయితే ఇక మరి ఎమోషనల్ సీన్స్ ఏందా ఇక మరి ఆ ట్రైలర్ చూస్తేనే ఇక మరి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఇక మరి అంత బంధుత్వం ఉన్నది ఇక బిడ్డ తండ్రి మధ్య ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మరి ట్రైలర్ ఏం కోసం చెప్తున్నది అంటే ఇక మొత్తం మీద ఒకటి ఏదో మెడికల్ సంబంధించింది అయితే చూపించిర్రులో ఇక చాలా ముద్దుగున్నది కానీ ఇక మరి అంతరార్థం ఏమున్నది ఇక మరి ఇక మెడికల్కు సంబంధించి ఏమున్నది ఇక మరి వెంకటేష్ సార్ ఇక గతంలో ఏం చేసిండు ఏం సంగతి ఇక మరి గతగానం ఎందుకు పొడుస్తున్నాడు అని చెప్పి ఇక మొత్తం చర్చ నడుస్తున్నలో ఇక మొత్తం సినిమా వర్గంలో అయితే ఇక మొత్తం మీద ఇక ఒక రచ్చలేపిండే అనుకోండి మన వెంకటేష్ సారు ఆ విధంగా ఉన్నది సినిమా ట్రైలర్ అయితే ఇక మరి ఇలా చాలా మంది యాక్టర్లు అయితే ఇక పెద్ద పెద్దోళ్ళే బాగానే నటించిర్రులో ఇక మరి అంత మంచిగా ఉన్నది ఇక ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ఇక మ్యూజిక్ అంటారా ఇక మరి మ్యూజిక్ వస్తుందా రాదో ఒకటి అర్థం కాదు అంత మంచిగా ఉన్నది మ్యూజిక్ ఇట్లా వెళ్ళిపోతుంటది ఆరాంసే ఇక మరి పాటల సంగతి మీకు చెప్పేది ఏమున్నది కొత్తగా ఇక పాటలు అయితే మొత్తం అదిరిపోయేటట్టే ఉన్నది సుమి అవో గా తీరులు ఉన్నది వెంకటేష్ సారు ఇక మరి సినిమాల దమ్ము లేకపోతే ఈ సంక్రాంతికి ఎందుకు దిగుతాడు చెప్పుండ్రి ఇక సినిమా 100కు 100% ఇటు కొట్టేటట్టే ఉన్నాడు ఇక సంక్రాంతికి మంచి మొగడయ్యేటట్టే ఉన్నాడు వీళ్ళందరికీ ఇక మొత్తం మీద అయితే సంక్రాంతికి వచ్చేటట్టే ఉన్నాడు ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి అప్పుడు చెప్తా కానీ ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఈసారి సంక్రాంతికి ఇక మంచి మంచి మునగాలే దిగుతున్నారు ఇక మరి ఎవరెవరు అనుకుంటున్నారా ఇక మహేష్ బాబు సార్ ఇక గుంటూరు కారం అని చెప్పి ఓ కొత్త సినిమాతో దిగుతున్నాడు ఇక మరి పాటలు చూసినాం ఏం తకబారు ఉన్నాయి ఏం డీజే కొట్టిరా ఇక నాకే లేచి దుఃఖబుద్ధి అవుతున్నది అంత ముద్దు కొట్టిరు డీజే ఇక త్రివిక్రమ్ సారేనా ఇట్లా కొత్తగా ఆలోచించింది ఏందనిపిస్తుంది గా తీర్లు ఉన్న సినిమా ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక రవితేజ సారు ఇక నువ్వు సంవత్సరంలో 20 సినిమాలు తీస్తావా ఏం సంగతి అంటున్నారు ఇక మరి సంవత్సరంలో గనిగానం సినిమాలు తీసే కెపాసిటీ వరకు అని ఉన్నదంటే ఇండస్ట్రీలో అది రవితేజ సార్కి ఒక్కరికే ఇగో ఈగల్ సినిమాతో మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చిండు ఇక మరి టక్కబారు కూడా ఈగలు అయితే ఎట్లా వచ్చిపోతే ఇక నేను కూడా సంక్రాంతికి అవుట్లో వచ్చి మొత్తం బడ్జెట్ అంతా నేనే తీసుకుపోతా అని చెప్పి సవాల్ విసురుతా ఉన్నాడు ఇక మరి అట్లున్నది ఈగల సంగతి ఇక నాగార్జున సార్ సినిమా విషయానికి వస్తే ఇక సోగ్గాడే సింజిన ఆయన ఇక మనందరికి తెలియదా ఇక మరి ఆయన గల్లపెట్టెలు ఆయన సంగతి ఆయన కళ ఆయన హీరోయిన్ ఇక ఆయన కళలే వేరు ఉంటాయి మనందరికి తెలియని విషయం ఇక మరి మంచి మంచి హీరోయిన్ లింకొని పెట్టుకుంటాడు సినిమాలలో ఇక మరి అట్లుంటుంది ఇక మరి ఓ పెద్ద కళాకారుడే అనుకోవచ్చు ఎందుకంటే ఇక కొత్త కొత్త డైరెక్టర్లను కొత్త కొత్త హీరోయిన్లను పెట్టుకున్నాడు ఇట్లా ముందుంటాడు ఇక మరి ఇక ఈసారి కూడా రంగంలోకి దిగుతున్నాడు ఇక మరి అల్లరి నరేష్తో కూడా కలిసి దిగుతున్నాడు మామూలు విషయం ఆ ఇద్దరు హీరోలు వస్తున్నారంటే ఇక మరి ఈసారి ఎవరు కొడతారో ఏమో తెలియదు కానీ ఇక మొత్తం మీద అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేటట్టే ఉన్నారు సుమే ఇక మీరు పైసలు దాపెట్టుకోండి ఈ పైసలన్నీ ఎత్తుకొని పోయేటట్టే ఉన్నారు ఈ హీరోలు అయితే ఇక చూసిరు కదా మన రచ్చరచ్చ వార్తలు ఎట్లున్నాయి రచ్చరచ్చ లేవు ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను రేపు పొద్దుగాల కలుసుకుందాం